హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. రండి మరి దేవుని మాటను మరొకసారి ఈరోజు మనందరం కలిసి ధ్యానిద్దాం. ఆయన మాటలు మనకి ఎంతగానో ఏం చెప్పాలండి, ధైర్యపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి, జ్ఞానం కలుగజేస్తున్నాయి. అన్ని విషయాల్లో మనకి తన కృప దొరికినట్లుగా మన విశ్వాసాభివృద్ధి కలుగజేస్తుంది. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొకసారి ఈ సమయంలో ఈ రోజు కొరకు మా బ్రతుకుల కొరకు అవసరమైన మాటలు దయచేయండి. క్రీస్తునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. బాగున్నారా? భక్తిలో బాగున్నారా? విశ్వాసంలో బాగున్నారా? కొన్నిసార్లు మన జీవితంలో ఒకలాంటి అలవాటైపోయినటువంటి సర్వసాధారణంగా యథాచ్ఛగా పోతున్నట్టు మన బ్రతుకులు ఉంటాయి. ఏ ఎక్సైట్మెంటు, ఏ ఆనందము లేదు, ఏ ప్రత్యేకత లేదు, ఏ ఆర్భాటం లేదు. ఏదో ఉన్నాం అన్నట్టు కొంతమంది చెప్తుంటారు, చూసారా? కదా, బతుకుపోతుంది అని చెప్తుంటారు కొంతమంది. ఇంకా కొంతమందిని గట్టిగా వదిలిస్తే ఏదో బ్రతుకుతున్నాం, చావలేక బ్రతుకుతున్నాం అంటారు. అంటే తెలియకుండానే చావును కోరుకుంటున్నారు. ఎందుకు? జీవితంలో మనం అద్భుతాలు లేనప్పుడు, మరి జీవితంలో ఆ యొక్క ఏమనాలి, రోజు ఒక ఉత్సాహం కలగనప్పుడు, ఒక ఆశ్చర్యం కలగనప్పుడు, ఒక దీవెన లేనప్పుడు నిజంగానే జీవితం డల్గానే ఉంటుంది. ఎందుకని దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యాలు చేయటం లేదు అనే ప్రశ్నలు కూడా మనకు వస్తుంటాయి. మనకి విశ్వాసం ఉంటే ఆశ్చర్యాలు చూస్తాం. ఇంకోటి, మనం రిస్క్ తీసుకోవట్లేదు. అంటే ఒక శ్రమ లేకుండా ఫలితం ఉండదు. విశ్వాసం ఉపయోగించకుండా దీవెన ఉండదు. మనకి ఏ శ్రమలు వద్దు, మనం ఏ రిస్క్ తీసుకోమంటే ఏది ఒక ప్రత్యేకమైన సవాలుగా తీసుకోమేదేను, ఇది చాలు అన్నట్టు అదే స్థాయిలో ఉండిపోవటం ఈ రోజున చాలామందికి సర్వసాధారణమైపోయింది. అయితే మనం ప్రభు వైపు చూస్తే, ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మరి నేనెందుకు దేవుని కొరకు ఏది చేయలేకపోతున్నాను? ఏ సాక్ష్యం నా దగ్గర లేదేంటి అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా? ఉన్నాయి, ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? ఎందుకు అంటే మనం యేసు వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నాం. దేవుడిచ్చే దీవెనలు పొందడానికి ఆశ లేకుండా లోకంలో ఏదో సాధిద్దాం అనుకుంటున్నాం. మనమే వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటుంటారు కొంతమంది. నేనే చాలా అద్భుతాలు చేస్తున్నాను అనుకునేవారు ఉన్నారండి. కానీ యేసు వైపు చూస్తే, ఆయన మాట చొప్పున చేస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే అద్భుతాలు జరుగుతాయి. ఒకరోజు పేతురు, ఒకసారి తీయండి మీ బైబిల్లో, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, అక్కడ 5 రొట్టెలు 2 చేపలు విరిచినప్పుడు 5,000 మంది సంతృప్తిగా తిన్నారు. మరి అనేక 12,000 గంపలు ఎత్తారు. స్త్రీలు పురుషులు కాక 5,000 మంది ప్లస్ 12 గంపలు ఎత్తారు. అంత గొప్ప అద్భుతం చూశారు కదా. ఆ కాసేపు అబ్బా 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 అని ఉంటారు పేతురు, యోహానులు, శిష్యులందరూ. వారే కదా పంచిపెట్టారు. వారు ఆరపాటం చూసి ఇక ప్రజలందరూ వాళ్ళ వెంట పడుతుంటే వాళ్ళని ముందుగా మీరు దోణిలెక్కి అద్దరికి వెళ్ళిపోండి అని ప్రభు వాళ్ళని పంపించేశాడు. నిజంగానండి, మనం ఒక అద్భుతం చూసిన తర్వాత, మన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేసిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండకపోతే పక్కనే ఉంటాడు వాడు. దేవుడు నిన్ను ఎక్కించాడు ఎక్కడికో, నిన్ను సాతాను అక్కడి నుండి తోసేయడానికి వాడి ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకని మనం ఎక్కువగా, యేసుప్రభు కూడా చూడండి, అద్భుతాలు చేసిన తర్వాత నా విషయం ఎవరికి చెప్పొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 5 రొట్టెల నుండి చేపలు పెట్టినప్పుడు కూడా
నువ్వే మా రాజువి, నువ్వు ఉంటే మాకు సమృద్ధిగా ఆహారం ఉంటుందని అందరూ ఆయన్ని రాజు రాజు అంటుంటే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు ఉంది బైబిల్లో. కాబట్టి పేతురు శిష్యుల్ని ముందు పంపించేశాడు. యేసు ప్రభువు ఒంటరిగా పోయి ప్రార్థన చేసుకున్నాడు. ఒక అద్భుతం జరిగిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి, ఒక మీటింగ్ అయిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి, ఒక వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేసుకోవాలి. చాలా ముఖ్యమైనదండి. మన ఎనర్జీ అయిపోతుంది దేవుని కార్యాలు చేయటంలో. మళ్ళీ మనం పరలోకపు బలమును పుంజుకోవాలి. ప్రార్థనలోనే అది సాధ్యమవుతుంది. ఆయన తెల్లవారుజామున 4వ జామున నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. ఆ తొందరపాటులో ఆ శిష్యులు ప్రభువు నడిచి రావటం చూసి భూతం భూతం అని కేకలేశాడు. ప్రభు అన్నాడు, వెంటనే నేను యేసు ధైర్యం తెచ్చుకున్నాడు, నేనే, భయపడకూడని వారితో చెప్పాను. మత్తయి సువార్త 14:27. భయపడకండి, అది నేనే. ఎంతో అద్భుతం చూశారు, కానీ అద్భుతాలు అప్పుడే మర్చిపోయారు. ఆ సముద్రంలో తుఫాను రేగుతూ ఉంది, ఆ ఓడ గాలి ఎదురవుతుంది, అలలు కొడతా ఉన్నాయి. అలల మధ్యలో నుంచి కూడా ప్రభు గాలి మీద సముద్రం మీద నడిచి వస్తున్నాడు. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యాలు చేసేవాడు. నీళ్ళ మీద నడవగలరండి ఎవరన్నా? అది మూవీ తీయేద్దామని ప్రయత్నించి దానికి ఎద్దేదో బేస్ కట్టి నడిపించారే కానీ ఎవరూ నీళ్ళ మీద నడవలేరండి. ఎవరు సముద్రాన్ని 2 పాయలు చేయలేరు, నీళ్లను ఆపలేరు. యోర్దాను నిధి నీరు రాసి వలె ఆ పక్క ఈ పక్క నిలబెట్టజెప్పజేసి ఇశ్రాయేలును దాటింపజేశాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన భూమిని అంతమంది లక్షల మందిని ఈ దరి నుండి ఆ దరికి నడిపించగలిగాడు మన ప్రభు. ఇంత గొప్ప ప్రభుడు గురించి మనం వింటుంటాం, కానీ అది మందాక వచ్చేటప్పటికీ ఎందుకో మరి ఆ అవిశ్వాసానికి మనం చోటిస్తుంటాం. నేనే భయపడొద్దు అని ప్రభు చెప్తుంటే ఏమన్నాడండి పేతురు? ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్ద వచ్చుట కూడా ఒక సెలవిమ్మని ఆయనతో చెప్పాను. 28వ వచనంలో నేనే భయపడకండి అంటే పేతురు గట్టిగా అరిశాడు, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నీ వద్ద నడిచి వచ్చుటకు నాకు సెలవియ్యే. నువ్వైతే నన్ను కూడా నడిపించు. బాగుంది సవాల్. ప్రభా, నేను చేయలేను, నువ్వు చేయించు. నేను నడవలేను, నీళ్ళ మీద నడిపించు. నేను ఉండలేను, ఈ శ్రమలో తట్టుకోలేను, నన్ను ఈ కొలువులో నీ ఉండు, నాకు నేర్పించు, నాకు తెలియచే అని అనడం మంచిదే. సో ప్రభు అన్నాడు, రమ్మన్నాడు. 29వ వచనం, రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. హల్లెలూయా. దేవుని మాట ప్రకారంగా నడిచినప్పుడు ఏమంటే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అన్ని విధాల దీవెన చూడగలుగుతాం. దేవుని అద్భుతాలు మీకు కావాలంటే చెప్పినట్టు చేయండి. కుడి పక్కన వల వేయమంటే వేశాడు, అక్కడ వల అంటే వేశాడు, అద్భుతం చూశాడు. నీవే అయితే నీళ్ళ మీద నేను నడిచేసేదాన్ని చేయమంటే నడిచి రా అన్నాడు ప్రభు. అంతే, పేతురు దోణి దిగి నీళ్ళ మీద నడిచాడు. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. నడిచాడు, యేసు వైపు చూసినంతసేపు నడిచాడు. కానీ గాలి హోరన ఒక గాలి వచ్చిందేమో, ఒక ఆలోచిందేమో, ఆ గాలి వైపు చూశాడు, తన దృష్టి మళ్లించాడు, భయం వచ్చేసింది, మునిగిపోతాం మొదలుపెట్టాడు. ఒకటి పాయింట్ అండి ఇక్కడ మనం నేర్చుకోవాలి. యేసు వైపు చూస్తూ ఉన్నంతసేపు మనం అసాధ్యాలు సుసాధ్యాలుగా చేయగలుగుతాం. అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు చేయించగలుగుతాడు. మనం యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన చిత్తంలో ఉన్నప్పుడు, ఆయన సహాయం కోరుకున్నప్పుడు
ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయనకి అప్పగించుకున్నప్పుడు, ఆయన చెప్పిన మాటకు విధేయులమైనప్పుడు అద్భుతాలు మన జీవితంలో ఉంటాయండి. ప్రతిదినం ఒక అద్భుతాన్ని చూడవచ్చు నువ్వు. ప్రతిదినం మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తున్నాడు ప్రభు. ఆ మాట ప్రకారంగా మనం నడుచుకుంటే బ్రతికంతా అద్భుతాలే ఉంటాయండి. అద్భుతాలంటే ఒట్టి కనికట్టలు కాదు, నిజం. అది నిజంగా నడిచాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోసాగాడు. మనుషులను చూస్తే మనం కృంగిపోతాం. మనుషులతో పోల్చుకోవద్దు ఎప్పుడు, దయచేసి మనుషుల మాటలు పట్టించుకోవద్దు. దేవుని మాట ఏంటి అని తెలుసుకొని ఆ మాట ప్రకారం ఉండండి, నడవండి. అప్పుడు మీరు దీవించబడతారు. నీళ్ళల్లో మునిగిపోతున్నాడు కొద్ది. ఎందుకు? నడవలేక కాదు, యేసు ప్రభు నడిపించలేక కాదు, అతనికి విశ్వాసం లేని మూల. గాలిని చూసి మునిగిపోసాగుతున్నాడు, కిందకి వెళ్ళిపోతున్నాడు గబగబా. ఆ సమయంలో ఏం చేశాడు చూడండి, 31వ వచనం. మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. మొదటిసారేమో అయితే నీవైతే నాకు సహాయం చేయి అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే సురక్షితంగా దోణిలో ఉన్నాడు ఆయన. తుఫాను వచ్చినా తుఫాన్లో ఉన్న దోణిలో సురక్షితంగానే ఉన్నాడు. కాబట్టి తీరిక ప్రార్థన చేసుకుంటున్నాడు. నువ్వైతే ఏదో ఒక అద్భుతం చూద్దాం, వింతం చూద్దాం అన్నట్టు. మరి ఇప్పుడు కూడా మునిగిపోతా ఉన్నాడు. మునిగిపోయాడు, అప్పుడే సగం మునిగిపోయాడు. ఇప్పుడు కూడా ప్రభువా నువ్వే అయితే నన్ను పైకి లేపు అనొచ్చు కదా. అయితే గీతే అంట కూర్చుంటే అయిపోద్ది ఆయన పని. ఏంటండి, మనం కూడా కొన్నిసార్లు మన ప్రార్థనలో దేవుడు ఉంటే నీ చిత్తమైతే ఊరకు ఊతపదంగా అంటున్నారు. ఏంటండి, నీకు కావలసిన వాటన్నిటికీ నీ ఇష్టాలన్నీ దేవుని చిత్తం అనుకుంటున్నావు. అసలు ముందు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవా. నువ్వు ఉంటే నాకు ఈ అద్భుతం చేయి, నాకు ఈ కార్యం చేయి, అప్పుడు నేను నమ్ముకుంటా, అప్పుడు నేను బాప్తీసం తీసుకుంటా అనే వాళ్ళు ఉన్నారు. ముందు నమ్మటం ఇవ్వాలైతే నమ్మవారికి సమస్తం సాధ్యం. ఇప్పుడు మొదటిసారి అయితే అన్నాడు, అవిశ్వాసంతో ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. ప్రభా మునిగిపోతున్నా ప్రభా నేను సాయం చేయ ప్రభా అని చేయి అందించాడండి. మీరు ఎప్పుడైనా అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా? ఒకవేళ మీరు నీళ్ళల్లో మునగలేదేమో, కానీ అప్పుల్లో మునిగిపోయారేమో, శ్రమల్లో మునిగిపోయారేమో, శోధనలో మునిగిపోయారేమో, రకరకాల సమస్యలతో ముందు వెనక్కి పోలేని పరిస్థితుల్లో ఉన్నారేమో. ప్రభా నువ్వు ఉంటే నన్ను కాపాడు, ప్రభా నీకు ఇష్టమైతే నాకు నన్ను దర్శించు అంటారు కొంతమంది. ఆయనకి ఇష్టమే. ఏ ఒక్కడు రక్షించడానికి ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కడు మారుమనసు పొందాలని ఆశపడుతుంది. ప్రభా రక్షించు ఒకటే కేక చాలు. ఆయనకి వివరించాల్సిన అవసరం లేదు మన ప్రభుకి. ప్రభా రక్షించు అనగానే అంతరంగంలో నుంచి వచ్చిన కేక అంటది. అది నిజమైన ప్రార్థన. అది నిజంగా నీవు దేవునికి మొరపెడితే దేవుడు ఖచ్చితంగా ప్రభునికి జవాబిస్తాడు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, వెంటనే ప్రభు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని చెప్పాను. ఎందుకు నువ్వు సందేహపడ్డావు? విశ్వాసమే కానీ అల్ప విశ్వాసం. ఎప్పుడు కావాలంటే విశ్వాసం? అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం ఎందుకు? ఆ యొక్క నావ ఆ యొక్క పేతురు మునిగిపోతున్నప్పుడు, ఇక నేను చచ్చిపోతాను, అయిపోయింది నా సంగతి అన్నప్పుడు చూడండి, మూఢ హృదయంతో నడిచి కేక వేశాడు. వెంటనే ప్రభు ఎంత తొందరగా జవాబిస్తాడంటేనండి, నువ్వు ఇవాళ అడిగితే తర్వాత ఎప్పుడూ చెప్పరు. అందుకే ఆపత్కాలంలో నువ్వు మొరపెట్టు. ఆపదలో నువ్వు చిక్కుకోకముందే, ఆపద వల్ల నువ్వు నాశనమైపోకముందే, ఆ యాక్సిడెంట్లో నువ్వు మరణించకముందే దేవుని నీకు సహాయం చేస్తాడు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే
యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. ఏంటంటే అంతలో గాలి సద్దుమడిగింది. హల్లెలూయా. మన జీవితాల్లో తుఫానులు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఒంటరితనంలో ఉంటున్నప్పుడు, భయాందోళనకు గురైనప్పుడు పరిస్థితులు చూడకండి, మనుషులను చూడకండి, యేసు వైపు చూడండి. ఆయన మీ వైపే వస్తున్నాడు, మీ దగ్గరికే వస్తున్నాడు, మిమ్మల్ని బలపరుస్తానంటాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్తూనే ఉన్నాడండి. ఇంకా ఎందుకు భయం? యేసు వైపు చూడండి. యేసు ప్రభు మీ జీవితాన్ని ప్రతిరోజు అప్పగించుకోవాలి. ఎప్పుడు ఒక్కసారి కాదు, ఎప్పటికప్పుడు ఆయన వైపు చూస్తూ, అది గాఢాంధకారమైన, అది నడి సముద్రమైన, అది ఎటువంటి శోధనల పోరాటంలోనైనా వాటిని అధిరోహించగలుగుతాం. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభు వైపు చూడటం, ఆయనకి మొరపెట్టుకోవటం మరవకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారు వాళ్ళని దర్శించాయి. లోకాన్ని చూసి నష్టపోతున్నామయ్యా, పాపాన్ని చూసి మురిసిపోయి లోబడిపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించు. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు తిప్పివేయి. నీ వైపు చూస్తూ నీ యందు విశ్వాసం ఉంచి గొప్ప కార్యాలను చేసి నా దేవుడు గొప్పవాడని ఇతరులకు చెప్పుటకు ఒక్కొక్కరికి సహాయం చేయండి. క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఉచితమైతే ఈ నెల జూలై 17వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ను ముంబైలో మార్నింగ్ స్టార్ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాం. వివరాలు మీకు యాడ్స్లో వస్తున్నాయి. వాళ్ళు రండి. ముఖ్యంగా ఈ మీటింగ్లో దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మీ ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి కలవరి ప్రతిధ్వనికి 9 గంటలకు కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది గాక. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి వన్ డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848407779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టచ్చు. లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.